అండి, వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి రిజల్ట్స్ 1:2లో ఇవ్వడం జరిగింది. 1:2లో ఇచ్చిన తర్వాత చాలామంది మేము 1:1లో ఉంటామా 1:2లో ఉంటామా అని మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మేము యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి మేము ఒక అసెస్మెంట్ చేయడం జరిగిందండి. ఆ అసెస్మెంట్లో మేము ఏం తెలిసామంటే పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్కి నాన్ ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ డిఫరెంట్ మార్క్స్ ఉండవు అనేది మేము తెలుసుకున్నామండి. రెండో పాయింట్ కూడా ఏంటంటే మేము డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే ఓసీకి సంబంధించి మీరు 2016 కానీ 2018 కానీ మీరు తీసుకున్నట్టయితే హైయెస్ట్ మార్క్స్ 368 ఉంది, కానీ లీస్ట్ మార్క్స్లో జాబ్ వచ్చింది ఓసీకి 318. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అని అంటే 49 మార్కులు ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటి అని అంటే ఇప్పుడు గ్రూప్ 2 ఏపీపీఎస్సి గ్రూప్ 2లో హైయెస్ట్ మార్క్స్ 249 మార్క్స్ 248 మార్క్స్ అని తెలుస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అంటే ఓసీకి ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ 205 మార్క్స్ ఓసీకి కట్ ఆఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ 200 మార్క్స్ ఉంటాయి అనుకుంటున్నాము. బీసీఏకి 198 మార్క్స్ ఉంటాయి. 1:1లో అండి నేను చెప్పేది, 1:1లో. బీసీబీకి కూడా 196 198 ఈ మధ్యలోనే ఉంటుంది. బీసీసీకి కొంత తగ్గొచ్చు. బీసీసీకి ఈవెన్ 170 మార్క్స్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. 1:1లో జాబ్ వచ్చే అవకాశం గురించి మేము మాట్లాడుతున్నామండి. అలాగే బీసీడీ తీసుకుంటే బీసీఏ కన్నా 1 మార్కు 2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. బీసీడీకి 197 అట్లా ఉండొచ్చు కట్ ఆఫ్. అలాగే ఎస్సీకి తీసుకుంటే మేము ఎస్సీకి చూస్తే చాలా మందికి 175 మార్క్స్ జోన్ 2లో వచ్చిన వాళ్ళు కూడా మేము క్వాలిఫై అయ్యాము అని చెప్పారు. 176 మార్క్స్ మేము జోన్ 3లో మేము క్వాలిఫై అయ్యామని చెప్పారు. సో కాబట్టి మార్క్స్ చూస్తే ఎస్సీకి 180 మార్క్స్కి 182 మార్క్స్కి 1:1లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్టీ తీసుకున్నామంటే అండి ఎస్టీ మార్క్స్ చెప్పలేము, కొంచెం డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఎస్టీ మార్క్స్లో 175 కూడా మేల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్టీ ఉమెన్ అయితే 165 160 బిలో 160 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదండి మా కట్ ఆఫ్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.